హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు బోనాలు కదా, బోనాలు స్పెషల్గా నేనైతే ఒక కొత్త టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దామని, ఇంకా అలాగే నేను కూడా ఫస్ట్ టైం బోనం అయితే ఎత్తుతున్నాను అనమాట. నా ఓన్గా నేను ప్రిపేర్ చేసి నాకు వచ్చినట్లు నేను చేసుకుంటున్నాను అనమాట. సో అది టెంపుల్కి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే ఫుల్గా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను నేను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో వెళ్ళాలనిపిస్తే ఎవరికైనా వెళ్ళి రావచ్చు అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము. అవుటర్ మీద నుంచి నాగార్జున సాగర్ హైవేకి మనం కిందకి డౌన్ తీసుకుని ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర డౌన్ తీసుకున్న తర్వాత గచ్చిబౌలి నుంచి వచ్చేటప్పుడు ఎగ్జిట్ నెంబర్ 12 అనమాట, అక్కడ దిగేసి మనం నాగార్జున సాగర్ హైవే రోడ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం, సో లెఫ్ట్లో అయితే ఇబ్రహీంపట్నం ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం ఆ ఊరి మీదుగా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉండాలి. సో అలా వెళ్తూ ఉండగా ఇక్కడ మనకు రైట్ సైడ్లో అయితే ఈ రోడ్ వస్తుంది. శ్రీ శ్రీ సరళ మైసమ్మ తల్లి దేవాలయం, అలాగే శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంకు దారి అని చెప్పి బోర్డు ఉంటుంది. పెద్ద వేప చెట్టు కూడా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి రైట్ సైడ్కి లోపలికి అయితే ఒక 5 కిలోమీటర్స్ వరకు మట్టి రోడ్డు ఉంటుందన్నమాట. సో అలా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి లోపలికి. మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇదంతా మట్టి రోడ్ అనమాట. చూడండి, మేకలు కాస్తున్నారు, ఎంత బాగున్నాయి కదా, చూడడానికి భలే అనిపించింది మాకైతే. సో ఇలా మట్టి రోడ్లో నుంచి వెళ్తూ ఉంటే మొత్తం అడవేనండి, చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ, చెట్లు, ఎంత బాగుందంటే ప్రదేశం. అలాగే ఆదివారం రోజైతే వాతావరణం కూడా చాలా చల్లగా ఉండేసరికి అంతా చీకటిగా కొంచెం మబ్బులు బాగా కమ్మేసినట్టుగా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అయితే అనిపించింది అనమాట ఆ రోజు. సో ఇంకా అక్కడ చుట్టూ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క పొలాలు, మామిడికాయ తోటలు, కొండలు, గుట్టలు చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో. వరి నాట్లయితే వేసి వదిలేశారు, చూడడానికి ఎంత బాగుంది చూడండి. సో ఇదంతా మట్టి రోడ్లోనమాట. కొండలు అయితే ఎలా ఉందంటే కొండల మధ్యలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ దగ్గరలో అన్ని ఫామ్ హౌస్లు అవి ఇవి చాలా తోటలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఆ కొండలు చూడండి ఎంత బాగున్నాయో, రాళ్ళు అసలు ఎలా ఆగాయో అలానే అని అయితే నాకు అనిపించింది. సో అక్కడ ఏంటంటే ఇంకా ఆ ప్రదేశం వచ్చేసి మొత్తం మనకు పాపికొండలు ఎలా ఉంటుందో మధ్యలో గోదావరి, మొత్తం చుట్టుపక్కల కొండలు ఉంటాయి కదా, పాపికొండలు, అలా అయితే అనిపించింది అనమాట. దట్టమైన అడవి, ఫారెస్ట్ ఏరియా. అలాగే అక్కడ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అసలు ఈ వే మొత్తం స్టార్ట్ అయిన తర్వాత మనకైతే ఫోన్స్కి ఎటువంటి సిగ్నల్స్ అయితే ఉండవు, కాల్స్ రావు, వెళ్ళవు, అసలు సిగ్నల్ అనేది ఉండదన్నమాట. లోపలికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము, ఇంకా మనం చేరలేదు. కొంచెం మట్టి రోడ్డు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఈ వే మొత్తం మీకు చూపిద్దామని ఈ వే కూడా నేను వీడియో తీసాను అనమాట. చూడండి, రోడ్డు ఉంది అంతే, అటు ఇటు మాత్రం మొత్తం దట్టమైన చెట్లు, పొదలు, మొత్తం పచ్చని చెట్లు అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇది అడ్రస్ అయితే చెప్పాను కదా, రావాలనుకునే వాళ్ళైతే ఒకసారి అయితే తప్పకుండా రావడానికి ట్రై చేయండి. సో అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఎందుకంటే అక్కడ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. అలాగే మేము బోనం తయారు చేసి బోనం ఎత్తుకెళ్తాను అమ్మవారికి. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ కోడి కోసుకొని వంటలు కూడా అక్కడే చేస్తారంట మనకు. మనం చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మనం అక్కడ వంటలు మనకు రైసు, కర్రీ, జొన్న రొట్టెలు ఇవి కూడా చేసి పెడతారనమాట. మన ఇంట్రెస్ట్, మనకు ఓపిక ఉంటే మనం చేసుకోవచ్చు, లేదంటే మనీ తీసుకొని వెళ్ళిపోతే చాలు, అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకు కావాల్సినవి. సో అందుకనే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే తెలుస్తుంది. అసలు చాలామంది జనాలు కూడా వస్తూ ఉండొచ్చు బహుశా. ఈరోజు ఆదివారం బోనాల పండగ కాబట్టి, సెకండ్ బోనాల పండగ కదా, సెకండ్ సండే. సో అందుకని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఫైనల్గా అయితే మనం ఇంతసేపు జర్నీ చేసి అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడే చూడండి, దూరంగా కనిపిస్తుంది, అటు ఇటు మొత్తం కొండలే ఉన్నాయి, మధ్యలో అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ వెళ్ళి
దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా ఒక చోట కార్ అయితే పార్క్ చేసుకున్న తర్వాత మనం బోనం తయారు చేసుకొని అక్కడి నుంచి బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము. అదంతా ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము ఈ వీడియోలో. సో చూడండి, వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, చాలామంది వచ్చారు. ఇది స్టార్టింగ్లోనే కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు, కానీ ఇంకా అటు డౌన్లో చూడండి చాలామంది అయితే ఉన్నారనమాట. అమ్మవారి టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతమైన ప్రదేశంలో అయితే ఉంది. సో ఇప్పుడు మనమైతే పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోనం కోసం అయితే నేను తయారు చేసుకుంటున్నాను, బోనం ఎత్తుకెళ్ళడానికి. సో ఇక్కడ ఇంకా రెడీ చేసుకున్నాము. కార్ అయితే ఒక చోట పార్క్ అయితే చేసుకున్న తర్వాత నేనైతే బోనంలోకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానమాట. నేను ఫస్ట్ టైం అండి అమ్మవారికి నా సొంతంగా నేను నా చేతులతో చేయడం. సో నాకు వచ్చిన పద్ధతిలో నేను చేశాను. అమ్మవారు అయితే చాలా ఇష్టంగానే తీసుకుంటారని నేను భావిస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఎప్పుడూ చేయలేదు నేను ఓన్గా, ఇదే ఫస్ట్ టైము. అసలు ఎలా చేయాలి అనేది కూడా కొంచెం ఐడియా లేదు, ఇంకా చూసి వీడియోస్లో అలా చూసి చేశానన్నమాట నేను. సో మీరు కూడా స్కిప్ చేయకుండా ఇది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను బోనం తయారు చేసుకొని అంతా డెకరేషన్ అవి పెట్టుకున్న తర్వాత నెత్తి మీద అమ్మవారి బోనం ఎత్తుకొని నేను వెళ్తాను కదా, ఇక్కడ నుంచి అయితే వెళ్తానన్నమాట టెంపుల్ దగ్గరికి. సో చూడండి చుట్టూ మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయంటే చాలామంది ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. అలాగే మేకలు అన్నీ, ఇంకా కోళ్ళు కోసుకోవడం, వండుకోవడం అంతా. అసలు చూడండి కొండలు ఎంత బాగున్నాయో కదా, మీకు నచ్చింది కదా. ఇక నేను వచ్చేసి బోనం అయితే తయారు చేద్దామని ఇక్కడ ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను. ఏంటంటే అక్కడ బాగా గాలి ఉందన్నమాట, కొండ ప్రదేశం కదా, అడవి కదా, చాలా గాలి వస్తుంది. ఇంకా నేనైతే చిన్న స్టవ్ తీసుకెళ్ళా, కానీ అది గాలికి కొంచెం ఆ మంట అంతా పక్కకి వెళ్తుంది. సో అయినా నాకు కొంచెం టైం పట్టింది, కానీ చేసేసాను నేనైతే. నీట్గా సూపర్గా అయితే వచ్చిందనమాట బోనం తయారు చేయడానికి, నాకు బాగా కుదిరింది. ఇంకా ఏంటంటే మనం కొత్త ప్లేస్కి వెళ్ళాం కాబట్టి కొంచెం మాకు మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ వరకు నాకు లొకేషన్ కూడా చాలా లాంగ్ వచ్చింది డిస్టెన్స్. సో గంటన్నర అయితే పట్టింది నాకు. సో లేట్ అయింది అప్పటికే, అక్కడికి వెళ్ళేసరికి 12:30, 1 దాకా అయిపోయిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇదంతా ప్రాసెస్, బోనం తయారు చేయడము, అమ్మవారి దగ్గరికి వెళ్ళడము, అవన్నీ చేసుకొని కోడిని కోసుకొని చేసేసరికి చాలా లేట్ అయిందనమాట. ఇంకా ఎంత లేట్ అయినా ఏం పర్లేదు, మనం నిదానంగా అన్నీ నీట్గా చేసుకొని అమ్మవారికి బోనం సమర్పిద్దామని అనుకునే వెళ్ళామన్నమాట. కానీ ఆ రోజు బోనాలు, దానికి తోడు సండే కదా, చాలామంది జనాలు అయితే వచ్చారనమాట. చాలా అంటే చాలా. అక్కడ టెంపుల్ దగ్గర అయితే కనిపిస్తారు మీకు. ఇక్కడ మేము కొంచెం టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లో అయితే ఫ్రీ ప్లేస్లో తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా బోనం అయితే ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక ఆ రోజైతే మా ప్రవస్తి అయితే రాలేదు, ఇంకా ఆమె రాలేదు. ఇక మేము ముగ్గురమే వచ్చాము, మా దేవాంశ్ గారిని తీసుకొని ముగ్గురమే వచ్చామన్నమాట. ఇంకా అన్నీ నీట్గా చేసుకొని బోనం అంతా తయారు చేసుకుంటాను. ఇప్పుడు ఉడుకుతుంది, కొంచెం గాలి వల్ల మంట సరిగా అందక కొంచెం టైం పట్టింది, స్లోగా అవుతుందన్నమాట. నార్మల్గా అయితే ఇలాంటి స్టవ్ మీద చాలా ఫాస్ట్గా అయితే ఏదైనా చాలా ఫాస్ట్గా అవుతుంది, కాకపోతే ఇది గాలి వల్ల కొంచెం పక్కకి వెళ్తుంది అనమాట. చూడండి బోనం ఎలా పొంగుతుందో ఇక్కడ. సో ఇక్కడ అయితే కంప్లీట్ కావస్తుంది. ఇప్పుడు ఇందులో నేను బెల్లం కూడా వేసుకుంటున్నాను బోనంలోకి. బెల్లం వేసుకొని బోనం అంతా తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను బోనం అయితే ఇలా తయారు చేయడం అనమాట. చాలా థ్రిల్లింగ్గా, చాలా బాగా అనిపించింది నాకు. మొత్తం డివోషనల్ వైబ్స్ అనమాట, చాలా బాగా అనిపించింది. అమ్మవారి టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు, చాలా బాగా అనిపించింది. అక్కడ చాలామంది అయితే భక్తులు వచ్చారనమాట. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. ఇంకా నాకు వచ్చిన రీతిలో నేనైతే బోనం తయారు చేసుకున్నాను అనమాట. ఇంకా సో మీరైతే నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. చాలా టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను నేను, చూడండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే. సో ఇంకా బోనం అయితే రెడీ అయిపోయింది ప్రసాదం. ఇంకా నాకు రాదు, ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఇంకా నా మనస్ఫూర్తిగా ఎలా చేసినా అమ్మవారు అయితే ఆస్వాదిస్తారు, అనుగ్రహిస్తారని అయితే నేను అనుకొని ఆ రోజు బోనం అయితే తయారు చేశాను అనమాట. ఇంకా నాకు వచ్చిన రీతిలో
సో ఇదే మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియో ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ కూడా పెట్టండి మీకు నచ్చితే. సో కామెంట్ పెడితే ఏంటంటే మాకు కొంచెం మోటివేషన్గా ఇంకా బూస్టప్గా అయితే ఉంటుంది. కామెంట్స్ లైక్స్ వస్తే మాకు మంచిగా అనిపిస్తుంది మరి, చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. వ్యూస్ చూస్తున్నారు చాలామంది, బట్ లైక్ చేయట్లేదు, అలాగే కామెంట్ కూడా చేయట్లేదు. తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. సో అమ్మవారి అనుగ్రహం మీరు కూడా పొందండి నా ద్వారా, నా వీడియో చూసి. సో అదనమాట, అమ్మవారిని కూడా నేను వీలైతే చూపించగలిగితే చూపిస్తాను. సో ఇలా పెట్టుకొని పసుపు కుంకుమలు అవన్నీ పెట్టుకొని బోనం అయితే తయారు చేసుకుని నీట్గా తర్వాత కొన్ని వేపాకులు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి ఇంకా బోనం ఎత్తుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. ఇక్కడ అడవుల్లో ఏంటంటే అమ్మవారు స్వయంభూగా వెలిసిన టెంపుల్ అయితే కింద స్వయంభూ వెలిసిన విగ్రహం ఉంటుంది కింద సైడ్, కింద అనమాట. అక్కడ నుంచి పైకి మాత్రం టెంపుల్ కట్టించారంట మళ్ళా. ఇక ఇక్కడ నుంచి నేను బోనం ఎత్తుకొని అయితే నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తాను. సో ఏంటంటే కింద స్వయంభూ అమ్మవారు ఉంటారు, పైన వచ్చేసి కట్టించారనమాట. ఏంటంటే కింద బోనాలు సమర్పించుకోవడం, కోళ్ళు మేకలు అవి ఇవ్వడం, అమ్మవారికి ఇవ్వడం, అవన్నీ ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. దీని తర్వాత పైనకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావచ్చు అనమాట. సో అదంతా నేను క్లియర్గా అయితే వీడియోలో చూపిస్తాను. మీరైతే స్కిప్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని, చాలా బాగుంటుంది. సో ఇక ఇక్కడ నుంచి అయితే టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయి బోనం సమర్పించుకుందాము. అలాగే మొత్తం టెంపుల్ ఎలా ఉంది, కింద టెంపుల్ ఎలా ఉంది, పైన టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. వీలైతే కుదిరితే ఎవరికైనా రావాలనిపిస్తే మాత్రం టెంపుల్కి అయితే వచ్చి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది, చుట్టూ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు వచ్చి తప్పకుండా అయితే దర్శించుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో కొంచెం దూరంగా వెళ్ళాం, పార్క్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది నడుచుకుంటూ బోనం ఎత్తుకొని. ఇంకా అవే కనిపిస్తుంది కదా, అలా ముందుకు వెళ్ళి లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము. విందు ఆగు అమ్మ, ఆగు ఆగు అమ్మ 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 అదిగా వద్దు వద్దు. దా దా పక్కకు గట్టి కొట్టు. మొక్కుకో. ముందు ఇగో ఈ అమ్మకి పోతారు
ఎందుకంటే మళ్ళీ రిస్క్ అవుతుంది. 2 గాజులు పూలు పెట్టి పోయా చాలుతాయి. 2 గాజులు అవాడు ఉన్నాయి, పక్క పంటి ఉన్నాయి చూడు, కంచుడు పంటి అక్కడ. ఇక అమ్మవారి దర్శనం అయిపోయినాక మేము వచ్చేసి ఇక కోళ్ళు అవన్నీ కోసుకున్న తర్వాత ఇక్కడైతే వంట చేయించుకుంటున్నాం అనమాట. కోడి కూర ఇంకా బగారా అన్నం చేయించుకున్నాము. ఒక 4 రొట్టెలు అయితే చేయించాము. ఇక్కడ అంతా వాళ్ళే చేసి పెడతారనమాట. డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది, మనం ఏమీ అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక మనకు అప్పటికే లేట్ అవుతుంది, రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేమైతే వంట చేయించేసుకున్నాము అక్కడే. ఇంకా వంట బగారా అన్నము, కూర, రొట్టెలు అవన్నీ చేయించుకున్న తర్వాత ఇవన్నీ ప్యాక్ చేయించుకొని కార్లో పెట్టేసి తర్వాత పైన ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే మేము వెళ్ళామన్నమాట. అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబర్ అనమాట, అక్కడికి టెంపుల్కి అయితే వచ్చారు. సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే మనం ఫస్ట్ కుకింగ్ అవన్నీ చేయించుకున్న తర్వాత ప్యాక్ చేయించుకుని పెట్టేసుకుంటే మనకు టెన్షన్ ఉండదు అనమాట. సో అందుకని ఇవన్నీ ప్యాక్ చేసి కార్లో పెట్టేశాక ఇక్కడైతే మేము ఇంకా పైకి వెళ్తే దర్శనానికి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పటి వరకు మనం కింద మొత్తం ఆ బోనాలు సమర్పించింది, ఇంకా కోళ్ళు కోసుకునేది అదంతా కింద స్వయంభూ అమ్మవారు అనమాట. అక్కడ ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి పైనకి వెళ్ళి దర్శనాలు చేసుకోవాలని చెప్పేసి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టుకొని దర్శనాలు చేసుకోవడానికని పైన కట్టించారు అమ్మవారి టెంపుల్ ఇంకొకటి. సో అది కూడా చాలా చాలా బాగుంది. చాలా అసలు అంత అడవిలో అంత పెద్ద దేవాలయం కట్టడం అంటే అసలు మామూలు విషయం కాదు. చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా కొండల మధ్యలో ఎంత బాగుందంటే తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఇదొక అమ్మవారి టెంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నా ద్వారా ఎవరైనా చూస్తున్నట్లయితే వీలైతే వెళ్ళాలి. హైదరాబాద్కి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి తప్పకుండా ఈ శ్రీ సరళమైసమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే ఒక్కసారి తప్పకుండా వెళ్ళి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. సో ఇంకా మేమైతే లోపలికి వచ్చి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చి లోపలికి అయితే దర్శనానికి వెళ్తున్నాము. ఇక మేము ముగ్గురమే వచ్చాం కదా, మా అమ్మాయి లేకపోవడంతో కొంచెం లోన్లీగా అయితే అనిపించింది. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. సో ఇక మేము లోపల అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం అమ్మవారి విగ్రహాన్ని అయితే తీయనివ్వలేదన్నమాట. సో అది చూపించలేకపోయాను. కానీ బయటికి వచ్చాక కొంచెం దూరం నుంచి క్యాప్చర్ చేశాను, కానీ అంత క్లియర్గా అయితే కనబడలేదు. కానీ లోపల అమ్మవారి విగ్రహం మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. సో ఇంకా దర్శనం అంతా అయిపోయినాక గుడి చుట్టూ అయితే ఒకసారి అయితే తిరిగేసాము. చాలా ప్రశాంతంగా చెట్లతో నీట్గా ఎంత బాగుందంటే చుట్టూ కొండలు మధ్యలో టెంపుల్ అనమాట. చాలా చాలా బాగుంది. అసలు అంత పెద్ద టెంపుల్ని ఇక్కడ కట్టడం కూడా చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. అడవి లోపల అనమాట. చాలా బాగుంది. దారి కొంచెం మట్టి రోడ్డు ఉన్నా సరే కొంచెం వెళ్ళి రావడానికి మంచిగానే ఉందన్నమాట. వెళ్ళి రావచ్చు. బైక్స్, కార్లు, వెహికల్స్ అన్నీ చాలా తిరుగుతున్నాయి. చాలామంది అయితే వస్తున్నారు అన్నమాట భక్తులు. ఇంకా మేము అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని టెంపుల్ పైకి వెళ్ళేటప్పటికి టైం అయితే 4 అయింది మాకు. 4కి ఇంకా దర్శనం చేసుకొని 4:30కి అయితే మేము మళ్ళీ ఇక్కడ నుంచి అయితే రిటర్న్ కిందికి అయితే వచ్చామన్నమాట. చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ ఒక వ్యూ అయితే మీకు చూపిద్దామనే ఈ వీడియోలో ఇదంతా ఒకసారి అయితే తీసామన్నమాట. చాలా బాగుంది. ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా రావడానికి ట్రై చేయండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా కిందకైతే వెళ్ళిపోదాము.
సో ఇంకా లాస్ట్లో ఇంకా మేము దర్శనం అంతా కంప్లీట్ అయినాక టెంపుల్ నుంచి కొంచెం బయటకు అయితే వచ్చి ఓపెన్ ప్లేస్లో అయితే ఇంకా ఫుడ్ తినేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగా వచ్చింది, కొంచెం స్పైసీ ఎక్కువైంది కానీ చాలా సూపర్గా అయితే అనిపించింది. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే మరిన్ని మంచి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ అండి.